వెల్కమ్ టు లా పాయింట్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ రావటం జరిగింది. దీని గురించి చాలామంది ఫోన్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏంటి అంటే, అసలు బెయిల్ ఎలా ఇస్తారు? ఓటు వేయటానికి కూడా బెయిల్ ఇవ్వచ్చా? కేవలం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఓటు వేయటానికి మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు. ఇది అసలు ఎలా సాధ్యం అని చెప్పి అడుగుతున్నారు. సార్, సింపుల్ అండి. దీంట్లో ఏం లేదు. యాక్చువల్గా మనం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీంట్లో ఇదేంటి అంటే సెక్షన్ 62 ఆఫ్ 5. ఇది ఏం చెప్తుంది అంటే, ఈ సెక్షన్ వచ్చేటప్పటికి ఎవరైనా సరే, అది ప్రజాప్రతినిధులు కావచ్చు, పీపుల్ రిప్రజెంటేటివ్స్ అంటే ప్రజాప్రతినిధులే కదా మనకి. సో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒకవేళ అండర్ ట్రయల్లో ఉన్నా లేదా కన్విక్టెడ్ అయినా, సో అంటే అండర్ ట్రయల్ ఖైదీలు అంటారు మనం. అంటే కేసు ట్రయల్లో ఉంటుంది, అండర్ ట్రయల్లో ఉంటుంది, ఇంకా శిక్ష కన్ఫామ్ కాదు, ఇతను దోష నిర్దోష అనేది కన్ఫామ్ కాదు. కన్విక్టెడ్ అంటే ఇతను దోషి అని చెప్పి కోర్టు తేల్చటం. ఈ రెండు కేసెస్లో వారికి బెయిల్ ఇవ్వటం అనేది జరగదు. బెయిల్ లేదా పెరోల్ అనేది ఇవ్వటం జరగదు. దేనికి? ఓటు వేయటానికి. అలాగే సాధారణ ప్రజలకు కూడా ఇది వర్తిస్తుంది. అయితే ఇన్ సమ్ కేసెస్ ఏంటవి అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం దీన్ని. ఇది అంటే ఏంటి అంటే, ఇప్పుడు రిమాండ్లో ఉంటారు, వీళ్ళ మీద ఇంకా నేరం నిరూపించబడదు, కేసు ఛార్జ్ షీట్ ఫైనల్ అయ్యి ఇంకా ట్రయల్కి కూడా వెళ్ళదు. ట్రయల్కి వెళ్ళక ముందు పరిస్థితి గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ కేసెస్లో ఏంటి అంటే, వీరిని బయట ఉంచితే సాక్ష్యాలను తారుమారు చేస్తారని, లేదంటే సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పి వీరిని లోపల ఉంచటం, అరెస్ట్ చేయటం, నిర్బంధించటం, సంథింగ్ ఏదైనా సరే జరుగుతుంది. సో ఇలాంటి కేసెస్లో అంటే వీరు ఇంకా దోషి అని చెప్పి తేల్చబడలేదు, కేవలం ఒక అనుమానితుడు, ఒక నిందితుడు. సో కోర్టు దృష్టిలో ఇతను ఇంకా ఇన్నోసెంట్ మాత్రమే. సో ఇతని మీద ఇంకా కేసు అనేది నిరూపించబడలేదు, నేరం అనేది నిరూపించబడలేదు, ఇతను కేవలం నిందితుడే తప్ప దోషి కాదు. సో ఇలాంటి కేసెస్లో ఏమవుతుంది అంటే, ఇతను ఇంకా దోషి కాదు కాబట్టి స్టిల్ ఇంకా లా దృష్టిలో, కోర్టు దృష్టిలో ఇతను ఇంకా ఇన్నోసెంట్ కాబట్టి, కేవలం నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తే తప్ప నేరం చేసినటువంటి వ్యక్తి అని చెప్పి ఇంకా డిసైడ్ చెయ్యలేదు కాబట్టి, బయటకు వెళితే సాక్ష్యాలను మారుస్తాడనే ఉద్దేశంతో నిర్బంధించారే తప్ప శిక్ష వల్ల కాదు. కాబట్టి తమ ఓటు హక్కు వినియోగించుకుంటానికి బెయిల్ అనేది ఇస్తారు. అది ప్రజాప్రతినిధులకైనా సాధారణ పౌరులకైనా. కొన్ని కేసెస్లో మాత్రమే కన్విక్ట్ అయినా, అండర్ ట్రయల్లో ఉన్న కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే వాళ్లకు బెయిల్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అంటే మీరు చాలా సినిమాల్లో చూసినట్లు తల్లి తండ్రి ఇట్లా ఎవరైనా అనారోగ్యం పాలయ్యారో వాళ్ళని చూసుకోవాలనో, లేదంటే వారు మృతి చెందినప్పుడు కార్యాలు కొన్ని నిర్వర్తించాల్సినటువంటివి ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి హాజరవ్వాలని కానీ, ఇలాంటి సమ్ కేసెస్లో చూపించినప్పుడు మాత్రమే బెయిల్ అనేది రావటం జరుగుతుంది సాధారణంగా. సో కేవలం వెళ్ళి ఓటేసి వస్తాను అంటే కన్విక్ట్లో కానీ అండర్ ట్రయల్లో కానీ ఇవ్వరు బెయిల్ అయితే. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఇంటర్మ్ బెయిల్, టెంపరీ బెయిల్ ఇది. సో 11వ తేదీ ఓటు వినియోగించుకున్న తర్వాత ఆయన 11వ తేదీ వచ్చి మరలా సరెండర్ అవ్వాల్సి ఉంటుంది. సో మరలా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. సో అయితే ఇక్కడ ఆయన బయటికి ఒకసారి వచ్చారు కాబట్టి వేరే ఏవైనా రీజన్స్ చూపించి బెయిల్ ఎక్స్టెండ్ చేసుకుంటారా అంటే, అది వాళ్ళ లాయర్లు కోర్టులో వాదించేదాన్ని బట్టి, కోర్టు దానికి కన్విన్స్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఆయనకు బెయిల్ ఇవ్వటం అనేది న్యాయపరంగా, చట్టపరంగా ఉన్నటువంటి ఆయన హక్కుని ఆయన వినియోగించుకుంటున్నారు తప్ప దీంట్లో వేరొక రాజకీయ పరమైనటువంటి అంశాలు ఏవీ లేవు.